హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. మన తొలి వెలుగు చేతిలో రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్తో పాటు రిమాండ్ కేస్ డైరీ కూడా మన తొలి వెలుగు చేతిలో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన రిమాండ్ కేస్ డైరీ ఇది. సో ఈ రిమాండ్ కేస్ డైరీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది. చాలామంది ఛానల్స్లో కూడా ఈ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఎనీవే కొంత డీటెయిల్డ్గా అసలు ఏముంది ఈ రిమాండ్ కేస్ డైరీలో, దాంతోపాటు ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నాడో ప్రభాకర్ రావు అంటే ఆల్రెడీ అమెరికాలోనే ఉన్నాడు, ఇంకా ఆయన బయటికి రాలే. ఆయనతో పాటు శ్రవణ్ కుమార్ అనే ఐన్యూస్ ఎండి కూడా అమెరికాలోనే ఉన్నాడు. రాధాకిషన్ రావు పోలీసుల అదుపులో ఉన్నాడు, అంటే ఆయన్ని జైల్లో వేసిరు, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. రాధాకిషన్ రావు రిమాండ్ చేసినప్పుడు ఆయన్ని విచారించిన సమయంలో, ఆయన కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు దుమారం రేపుతా ఉన్నది, ఏమేమి మాట్లాడిండు అన్నది. సో రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్తో పాటుగా మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారో, ఎవరెవరైతే విట్నెస్లుగా పోలీసులు విచారించారో వాళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఈ రిమాండ్ కేస్ డైరీలో ప్రధానంగా ఉన్నాయి. ఇందులో మనందరికీ తెలిసిన విషయమే ఎవరెవరు ఇందులో ఉన్నారు అన్న విషయంలో దానికి సంబంధించి సో మనం ఇది చూడవచ్చు మీరు. మన తొలి వెలుగు చేతిలో రాధాకిషన్ రావు రిమాండ్ కేసు డైరీ, ట్యాపింగ్ ఎలా జరిగిందో పిన్ టు పిన్ ఈ రిమాండ్ కేస్ డైరీలో చాలా క్లియర్గా ఉన్నది. సో నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంటే టోటల్గా కాకుండా అసలు రాధాకిషన్ రావు ఏం చెప్పిండు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, ఇదంతా మనం చూడొచ్చు. సో ఇందులో ప్రధానంగా కేసీఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ ఆర్డర్స్, దీన్ని ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసేది ప్రభాకర్ రావు. తెలుగులో అర్థం కేసీఆర్ చెప్పింది ఇంప్లిమెంట్ చేసేది ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే ఇందులో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతే అరెస్ట్ అయినారో ప్రణీత్ రావు, అంతా రావులే, అంటే ఒకటే కమ్యూనిటీని పెట్టుకొని ఈ వ్యవహారం అంతా నడిపించిండు. భుజంగరావు, వీళ్ళంతా పోలీస్ ఆఫీసర్లు. అసలు వీళ్ళు ఎట్లా ఎంటర్ అయినారు అన్న విషయాన్ని కూడా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అసలు ఎందుకు వీళ్ళనే రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది, కేసీఆర్ ఫ్యామిలీకి నేను ఎట్లా దగ్గరైనా, ఇవన్నీ విషయాలను కూడా రాధాకిషన్ రావు చాలా స్పష్టంగా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన ఎవరు, తిరుపతి అన్న, ఇట్లా వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రభాకర్ రావు ఇంకా అమెరికాలో ఉన్నాడు. ఆయన ఎవరు, ఐన్యూస్కి సంబంధించిన ఎండి శ్రవణ్ కుమార్ పేరు కూడా ఇందులో ప్రధానంగా ఉన్నది. వీళ్ళు ఏం చేశారంటే, అంటే బ్రీఫ్గా నేను జస్ట్ ఓపెనింగ్ ఇంట్రో చెప్తా ఉన్నా. 2018 ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక 2018 ఎలక్షన్, ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ దుబ్బాక అండ్ హుజూరాబాద్, నెక్స్ట్ ఇంకొక ఎలక్షన్ జరిగింది కదా మునుగోడు. సో దీంట్లో వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, వీళ్ళకి కేసీఆర్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే సర్వేలు చేయాలా, ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై ఎలక్షన్ అనుకోండి, ఏ మండలంలో ఎక్కడైతే ఇబ్బందిగా ఉన్నదో అపోజిషన్ పార్టీలు, ముఖ్యంగా ఆనాడు పోటీ చేసిన కాంగ్రెస్, బీజేపీలు, అపోజిషన్లో ఉన్న పార్టీలు ఎవరెవరు ఎక్కడి నుంచి డబ్బులు తరలించే అవకాశం ఉంది, ఆ లీడర్లు ఎవరెవరికి అసోసియేట్ అయి ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళందరినీ టార్గెట్ చేయాలా, ఆ పైసల్ని పట్టుకోవాలా. సో ఏ రకంగా పట్టుకున్నాం ఎట్లా అన్నది కూడా చాలా డీటెయిల్డ్గా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. సో దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక, అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ విషయానికి వస్తే ఇందులో యశోద హాస్పిటల్ కూడా ఉన్నది. వై యశోద హాస్పిటల్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి, అంటే రాజపుష్ప దగ్గర నుంచి డబ్బులు, ఇక్కడ నుంచి డబ్బులు తెచ్చి ₹1 కోటి యశోద హాస్పిటల్ ఎమర్జెన్సీ కేర్ యూనిట్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి తీసుకొచ్చి ఆ ₹1 కోటి ఇస్తాడు. మరి ఆయనకు అందులో ఏం పని, అసలు ఈ హాస్పిటల్ దేనికోసం నడుస్తున్నది? సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ హాస్పిటల్ పాత్ర కూడా ఇందులో ప్రధానంగా ఉన్నది. అండ్ దాంతోపాటు మనోడు కాదు, అవతలోడు కాదు, యువతలోడు కాదు, అందరి ఫోన్లు ట్యాప్ చేసారు. ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఒకరిని మించి ఒకటి ఎట్లయితే ట్యాప్ చేసుకున్నాడో, చాలామంది ఫోన్లు బీఆర్ఎస్ లీడర్లకు సంబంధించిన ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయిపోయినాయి. అంటే ఆ పార్టీ కొంత వ్యతిరేకంగా ఉన్నారు, వేరే పార్టీలతో మాట్లాడుతున్నారన్న ఆలోచన వచ్చినప్పుడు కేసీఆర్ ఇమీడియట్గా వీళ్ళని పురమాయించిండుగో, పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయండి అంటే ఫోన్ ట్యాప్ చేసిండు. అట్లా రాజయ్య ఫోన్ అంటున్నారు, తీగల కృష్ణారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి. సో ఇట్లా చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇక అపోజిషన్ పార్టీ లీడర్లు అయితే ఇక చెప్పరాదు. నేను తమ్నెల్లో పెట్టిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినాయి. తీన్మార్ మల్లన్న ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా ఇందులో పేర్కొనడం జరిగింది. సో ఒకసారి నేను బ్రీఫ్గా, ఎక్కువ సమయం తీసుకుంటా, ఇది చాలా డిలే అవుతుంది. బ్రీఫ్గా ఈ రిమాండ్ కేస్ డైరీలో ఉన్న అంశాలని కొన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇందులో ప్రధానంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ మనం ముందుగా చదువుదాం. ఎవరిది? రాధాకిషన్ రావు. ఈ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో అంతా ఇంగ్లీష్లోనే ఉన్నది.
సో కొంత మనం దీన్ని ప్రజల ముందు పెట్టాలన్న ఉద్దేశంతో నేను దీన్ని చదివే ప్రయత్నం చేస్తున్నా. కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్ పి రాధాకిషన్ రావు సన్ ఆఫ్ లేట్ రామ్ గోపాల్ రావు. సో ఆయన అడ్రస్ ఇదంతా. ఇక్కడ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ స్టేషన్ గన్పూర్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ 3 degrees దట్ ఈజ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ లా. అంటే ఆయన గురించి సో డీటెయిల్డ్ ఉపోద్ఘాతం ఉంటుంది కదా. I joined the police force in 1899 as sub-inspector of police in Hyderabad range. As a sub-inspector of police, I worked at Chevella, Malkajgiri, Hayatnagar, Ghatkesar, LB Nagar police stations. Evarina Radhakishan Rao. I got promotion as inspector in 1998 and worked at Alampur, Mahbub Nagar district, GD Metla, Ibrahimpatnam, Kukatpalli, SOT, special branch and SOT in Cyberabad. I got promotion as deputy superintendent of police in 2010. and worked in intelligence department and Malkajgiri division as ACP and got promotion as additional SP in 2014. సో ఇట్లా ఆయన ఎట్లా ఎంటర్ అయ్యిండు ఇదంతా మనకి ఇందులో ప్రధానంగా ఉన్నది. ఏ రకంగా ఆయన ప్రమోషన్ కొట్టగలిగింది ఇదంతా మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఇక ఆయన ఎట్లా ఎంటర్ అయ్యింది ఇదంతా ఉన్నది. దాని తర్వాత ఇగో After the formation of TRS government to 2014, T. Prabhakar Rao was chosen into intelligence department on caste equations in 2016 as DIG. During this time, his trusted subordinates of his community and others who are all acquainted to him during his earlier positions were called to various wings of intelligence department. సో అందరినీ ఎవరెవరైతే తనకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారో క్యాస్ట్ ఈక్వేషను అదర్ ఈక్వేషన్స్ నమ్మకస్తులు వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దోస్ హ్యాండ్ పిక్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ప్రణీత్ రావు ఫ్రమ్ నల్గొండ, భుజంగరావు ఫ్రమ్ రాచకొండ, వేణుగోపాలరావు ఫ్రమ్ సైబరాబాద్, తిరుపతన్న ఫ్రమ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఎట్సెట్రా. అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆన్ క్యాస్ట్ ఈక్వేషన్స్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ టి ప్రభాకర్ రావు ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఇన్ 2017 బై టీఆర్ఎస్ సుప్రీమో టు మెయింటైన్ ఏ హోల్డ్ ఆన్ హైదరాబాద్ సిటీ ఫర్ పొలిటికల్ అండ్ అదర్ రీజన్స్. సో ఈయన 2017లో నేను ఎంటర్ చేసిరు. ఎవరు? కేసీఆర్. సుప్రీమో అంటే ఆయనే. సో దట్ ఈజ్ మై సెల్ఫ్ టి ప్రభాకర్ రావు, భుజంగరావు, వేణుగోపాలరావు, ప్రణీత్ రావు అండ్ యూజ్డ్ టు మీట్ రెగ్యులర్లీ అండ్ డిస్కస్ అబౌట్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ and to see that the BRS continue to rule in the state. అంటే బీఆర్ఎస్ ఇంకా స్ట్రెంథన్ అవ్వడానికి ఆ పార్టీ మళ్ళీ అధికారం చేపట్టడానికి వీళ్ళు పనిచేసారు అనమాట. వీళ్ళంతా ఈ గ్యాంగ్ ఈ మాఫియా అంతా వీళ్ళు దేనికోసం పనిచేయాలి? జనం జీతం తీసుకుంటా ప్రజల రక్షణ కోసం పనిచేయాలి. వీళ్ళు దేనికోసం చేశారు? బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి పనిచేసారు. ఇది రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్. సో ఇట్లా జస్ట్ బ్రీఫ్ చేసి వేరే దాంట్లోకి వెళ్తా. ఆన్ మై రికమెండేషన్స్ అంటే ఈయనకు కదా సంబంధించిన స్టాఫ్ ఉండాలి కదా. ఆన్ మై రికమెండేషన్స్ గట్టు మల్లు ఇన్స్పెక్టర్ వాజ్ పోస్టెడ్ యాజ్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ టీమ్ అండ్ వర్క్డ్ ఫర్ అబౌట్ 2 years. దట్ ఈజ్ అప్ టు 2021. లేటర్ ఆన్ మై రికమెండేషన్ ప్రభాకర్ రావు టుక్ హిమ్ ఇన్ టు SIB టు అకాంప్లిష్ ద కాన్స్పిరసీ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ అవర్ కామన్ గోల్. సో ఆ కుట్ర కోణంలో భాగంగా ఆయనను కూడా తీసుకున్నారు. We all decided to communicate each other in encrypted social media apps such as WhatsApp, Signal and Snapchat. సో వీళ్ళంతా కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళ కార్యక్రమాలన్నీ కూడా. దేని ద్వారా? వాట్సాప్ ద్వారా, స్నాప్చాట్ ద్వారా, మిగతా యాప్స్ ద్వారా, సిగ్నల్ ద్వారా. విత్ ఏ ఫోర్స్ థాట్ ఆఫ్ నాట్ టు బి డిటెక్టెడ్ అబౌట్ అవర్ ఇదంతా ఉన్నది. సో ఇట్లా ఇదంతా ఎవరెవరిని ఎట్లా ఇంక్లూడ్ చేసినాం, ఎవరెవరు ఏం పని చేసిరు అన్నది ఉన్నది. ఇక్కడ చూడండి ఒక్కసారి. During 2018 assembly elections and by-elections of Huzurabad, Dubbaka, Munugodu and general elections of 2023. అంటే 2018లో స్టార్ట్ చేసిరు దీన్ని. 18 ఆ తర్వాత వచ్చిన 3 బై ఎలక్షన్లు, ఆ తర్వాత మొన్న వచ్చిన 2023 ఎలక్షన్స్. We as part of our conspiracy used all means and ways in surveillance of opponent party leaders and their financial supporters by seizing cash, the movements of rebels within the party and in inducing the leader of other parties to join in BRS. With the advantage of being chief of SIB, Prabhakar Rao used to keep the telephones under legal interception based on the inputs he used to receive from top BRS leaders and also field level inputs from సో భుజంగరావు, వేణుగోపాలరావు ఎవరైతే ఈ టీం అంతా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి. అండ్ దాంతోపాటుగా ఎవరెవరు ఇంకా ఈ టీంలో అంటే ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ తెలుసుకునే టీంలో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు చెప్పిన పోలీస్ ఆఫీసర్లు, ఆయనతో పాటుగా శ్రవణ్ కుమార్ రావు
శ్రవణ్ కుమార్ రావు ఆఫ్ ఐ న్యూస్, సేమ్ కమ్యూనిటీ, ఐ న్యూస్ ఎండీగా ఉన్నాడు ఆయన న్యూస్ ఛానల్. నవీన్ రావు ఎమ్మెల్సీ ఆఫ్ కూకట్పల్లి ఏరియా అండ్ సమ్ అదర్. సో నవీన్ రావు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. సో ఆయన కూడా ఉన్నాడు ఇందులో. We know that with such legal interception orders of Prabhakar Rao, such phone will be kept under telephone monitoring by special operation team headed by Praneeth Rao and used to be monitored, and the actionable inputs used to share to us on behalf of T. Prabhakar Rao, Chief of SIB. So Prabhakar Rao అన్ని చెప్తా ఉంటాడు, ప్రణీత్ రావు ఏమో ఫోన్ ట్యాపింగ్ ఇదంతా వ్యవహారం అంతా తన కింద ఉన్న ఒక 30 మంది సిబ్బందితో చేయిస్తూ ఉంటాడు. ఈ ఇన్పుట్స్ అంతా వీళ్ళు షేర్ చేసుకుంటూ కావాల్సిన కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటారు. I also know that Praneeth Kumar used to use several other technological facilities provided to him and develop complete profiles of targeted person, which we used to get farm field works to help BRS and its leaders. Next, as a part of conspiracy before general elections 2023, Mr. Shravan Kumar of iNews Media had conducted a political survey constituency wise and furnished his inputs to Mr. Prabhakar Rao. iNews MDగా ఉన్న శ్రవణ్ కుమార్ రావు ఏం చేసిండట, ఒక సర్వే చేసిండట. ఏది 2023 మొన్నటి ఎలక్షన్లకి బిఫోర్. ఆ సర్వే ఏం చెప్పిందంటే అబౌట్ బ్లీక్ ఛాన్సెస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ యాజ్ ఇట్ వుడ్ నాట్ క్రాస్ 50 సీట్స్. 50 సీట్లకు మించి బీఆర్ఎస్ పార్టీ దాటే అవకాశం లేదన్నది ఆ సర్వే రిపోర్ట్. సో దెన్ he somehow used to get specific inputs, maybe from his sources or otherwise, on movements of money of opposition parties, business and construction company officials and staff who would move the cash, important persons helping opposition parties across the state and more particularly in greater Hyderabad city, that is Hyderabad, Cyberabad, Rachakonda areas, as many business establishments supporting opponent parties were identified to operate from the city. He used to communicate యూజింగ్ వాట్సాప్ అవేస్. సో వీళ్ళు ఏం చేసారు, ఇక ఇప్పుడు ఆ 50 సీట్స్ దాటే అవకాశం బీఆర్ఎస్ లేదు. దెన్ నెక్స్ట్ ఏం చేయాలా, మనం డబ్బులు పంచాలా, అపోజిషన్ పార్టీలు డబ్బులు పంచకుండా కట్టడి చేయాలి. సో అపోజిషన్ పార్టీలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరో ఒకరు బిజినెస్ మెన్సో కార్పొరేట్సో ఎవరో ఒకరు ఇస్తారు, వాళ్ళని కట్టడి చేయాలి. సో ఈ ప్లాన్ పక్కాగా స్కెచ్ గీసుకున్నారు. ద మెయిన్ వర్క్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ ఈజ్ టు కంట్రోల్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్, రౌడీస్ and unsocial elements and also to maintain law and order in twin cities. Law and order in twin cities అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ పనులన్నీ చేయాలి. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే లంగ పనులు, చేసిన పనులు. నెక్స్ట్ ఇగో ఫస్ట్ ఇక వీళ్ళు 2018లో on the directions of Prabhakar Rao during general elections in December 2018, Praneeth Rao shared inputs to me on which we seized 70 lakhs of Paradise in the limits of Ram Gopalpet police station, which belonged to Mr. Anand Prasad Bhavya Cement, who was contesting candidate from TDP from Sherilingampalli Assembly constituency. ఇట్లా ట్యాప్ చేసి ఆ 70 లక్షల రూపాయలని సీజ్ చేశారు. ఎప్పుడు 2018 ఎలక్షన్ అప్పుడు. డ్యూరింగ్ బై ఎలక్షన్ ఆఫ్ దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2020, దుబ్బాక రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచింది కదా, ఆ ఎలక్షన్లో ప్రణీత్ కుమార్ షేర్డ్ టెక్నికల్ సర్వైలెన్స్ అండ్ ఐడెంటిఫైడ్ ద టార్గెట్ ఆన్ ద ఫీల్డ్ విత్ దేర్ ఫీల్డ్ స్టాఫ్. మై టీమ్ సీజ్డ్ క్యాష్ ఆఫ్ 1 crore at Begumpet, which belongs to a chit fund company of Siddipet, who are relatives and associates of Mr. Raghunandan Rao, BJP contesting candidate. సో ఆయనకు సంబంధించిన డబ్బులు అడ్డుకుంటే అది ప్రజలకు చేరకుంటే ఆయన ఓడగొట్టొచ్చు అని ఇదొక ప్లాన్ అనమాట. సో అట్లా ₹1 కోటి పట్టుకున్నారు. నెక్స్ట్, డ్యూరింగ్ మునుగోడు బై ఎలక్షన్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ October 2022, ఇన్పుట్ షేర్డ్ బై ప్రణీత్ కుమార్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ప్రభాకర్ రావు. మై టీమ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ టి శ్రీనాథ్ రెడ్డి ఇంటర్సెప్టెడ్ గుంట సాయి కుమార్ రెడ్డి, కుందే మహేష్, డి సందీప్ కుమార్, ఎం మహేందర్, ఏ అనూష్ రెడ్డి, వెన్నం భరత్, who are associates of కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ కంటెస్టెడ్ క్యాండిడేట్. సో వీళ్ళంతా ఎవరంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు డబ్బులు అరేంజ్ చేసిన వాళ్ళు. సీజ్డ్ నెట్ క్యాష్ ఆఫ్ అబౌట్ 3,50 lakhs అండ్ హ్యాండెడ్ ఓవర్ టు గాంధీనగర్ పోలీస్ స్టేషన్. 3,50 రూపాయలని సీజ్ చేసి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మనుషుల దగ్గర డబ్బు. సో ఈ డబ్బు మునుగోడుకు పోవాలా. 10,000తో ఓడిపోయింది రాజగోపాల్ రెడ్డి. ఇవాళ రేపు ఎట్లుంది, పైసలు పంచితే గెలిచే కాడు ఉంది. ఇప్పుడు అటు ఇటుగా వ్యవహారం ఉన్నప్పుడు మొత్తం ఎలక్షన్ అంతా అట్లనే ఉందని మనం అనుకోవడానికి వీల్లేదు. కొంతమేరకి డబ్బుల ప్రభావం అనేది చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నది.
ఈయన ఓడిపోయింది ఎంత 10,000తో ఓడిపోయాడు. దాదాపు 4 కోట్ల రూపాయలు పట్టుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ 4 కోట్లు పోయి ఉంటే ఆడ రాజగోపాల్ రెడ్డి గెలిచాడు పక్కాగా, ఇంకొక 10-15 వేలతో గెలిచాడు. సో ఈ డబ్బులు పట్టుకోవడం వల్ల కేసీఆర్ సక్సెస్ఫుల్ అయింది. ఎట్లా పట్టుకున్నాడు? ట్యాప్ చేసి ఫోన్లు. In the second week of October 2023, as per the instructions of Prabhakar Rao, Chief of SIB, Praneeth Kumar shared actionable inputs on Hanumant Reddy and Prabhakar, associates of Mr. Mahesh Reddy, AMR Infra, who is a Congress party supporter, at Deputy Inspector Srikanth and his team, and 3 crores 35 lakhs seized at near TV9 office, Banjara Hills, with the help of identification by SIB staff. సో 3,35,00,000 పట్టుకున్నారట ఒక ఏది ఏఎంఆర్ ఇన్ఫ్రాకి సంబంధించిన వాళ్ళది. ఇన్ ద సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్ ఆన్ ద ఇన్పుట్స్ షేర్డ్ బై టీ ప్రభాకర్ రావు త్రో హీస్ ఎస్ ప్రణీత్ కుమార్ టు మీ, ఐ డిప్యూటెడ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఐడెంటిఫికేషన్ బై ఎస్ఐబి టీమ్ 22 lakhs ఫ్రమ్ రాజ్ కుమార్ తార్నాక హైదరాబాద్ అండ్ సీజ్డ్ హ్యాండెడ్ ఓవర్ టు గాంధీనగర్ పోలీస్ స్టేషన్. అంటే ఏం చేస్తాడంటే ప్రణీత్ రావు మొత్తం ఫోన్లన్నీ ట్యాప్ చేస్తూ ఉంటాడు. ట్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్తాడు? రాధాకిషన్ రావుకి ఇస్తాడు. ఇక పలానా డబ్బులు పలానా ప్లేస్కి పోతున్నాయి చూసుకోండి అనగానే రాధాకిషన్ రావు ఏం చేస్తాడు? ఒక పోలీస్ ఆఫీసర్ని డిప్యూట్ చేస్తాడు. ఇక పలానా ఏరియాలో మొత్తం కట్టుదిట్టమైన భద్రత పెట్టండి, అక్కడ ఆ బండిలో డబ్బులు పోతున్నాయి, చలో పోంగి వాళ్ళని పట్టుకుంటారు, డబ్బులు సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో పగిస్తారు. On the same day of second week of October 2023, on the inputs shared by T. Prabhakar Rao through Praneeth Kumar, I deputed my teams and got intercepted Gandapa Naresh and seized cash 15 lakhs. Same, atle malli same second week of October 2023, 49 లక్షలు పట్టుకున్నారు. ఎక్కడిది? కాజిల్ మాలిక్ దగ్గర, హిమాయత్ నగర్లో. ఇది నారాయణగూడ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ 2023లో కూడా సేమ్ 1 crore రూపీస్ పట్టుకున్నారు. ఎక్కడిది? భవానీ నగర్ ముస్తఫా ఖాన్ అనే వ్యక్తి దగ్గర నుంచి. నెక్స్ట్ ఇట్లా అపోజిషన్ పార్టీలకు సంబంధించిన డబ్బుల్ని సీజ్ చేసుకుంటూ పోయారు అనమాట. ఇది చూడండి, I utilized police officer and vehicles allotted to task force by using my command over them. చూడండి, డ్యూరింగ్ ఎలక్షన్ పీరియడ్ అక్టోబర్ 2023 అంటే మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు ఆన్ మై ఇన్స్ట్రక్షన్స్ సాయి కిరణ్ ఎస్ఐ ఆఫ్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్కార్టెడ్ ద హ్యూజ్ క్యాష్ ఇన్ ద గవర్నమెంట్ బొలేరో వెహికల్. పోలీసు బొలేరో వెహికల్ ఫ్రమ్ వేరియస్ లొకేషన్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు one Divya Charan Rao, a retired police officer working at Yashoda Hospital on 2 occasions. In the first instances, on my directions, Sai Kiran SI met Divya Charan Rao at Yashoda Hospital, who sent a person with him to collect cash from Raniganj. An amount of about 1 crore was collected and transported to Yashoda Hospital, Secunderabad. అక్కడ డబ్బులన్నీ కలెక్ట్ చేసి 1 కోటి రూపాయలని తీసుకుపోయి ఏ పోలీస్ ఆఫీసర్ అయితే రిటైర్డ్ ఆఫీసర్ యశోదా హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాడో ఆయనకి ఇచ్చిండు. దీన్ని ఇంకా ఈ రిమాండ్ కేస్ డైరీలో చాలా క్లియర్గా కన్ఫెషన్ స్టేట్మెంట్కి బిఫోర్ ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఎస్ఐకి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్, ఇది స్టేట్మెంట్ ఆఫ్ శ్రీ సారా సాయి కిరణ్. ఈయనకు సంబంధించిన దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను యశోద హాస్పిటల్కి ఎట్లా పోయినాను, ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చినా, యశోద హాస్పిటల్లో దివ్యచరణ్ రావు అనే పోలీస్ ఆఫీసర్కి ఎట్లా ఇచ్చినా, ఎక్కడొచ్చి వచ్చిందా బొలేరో ఇది ఇవంతా డీటెయిల్డ్గా ఈ పేజ్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2024. ఇక్కడ చూడండి, ఆన్ 25/10/2023 ఇన్ ద ఈవినింగ్ అవర్స్ అవర్ ఓఎస్డి, ఎవడు ఈయనే రాధాకిషన్ రావు, OSD called me to his office, gave me a slip by writing a name on it as Charan, care of Venkatrami Reddy, IAS, Rajapushpa Constructions. మొన్న మెదక్ నుంచి పోటీ చేసింది కదా ఆయన. And he also given me mobile number so and so. Then he instructed me to save said details and to call the said persons through Apple FaceTime only. Accordingly, I called and contacted said Charan through FaceTime. Then he has shared me his current location and his address. ఎక్కడిది? Villa 249 Green Dale
రాజు పుష్ప అక్కడ ఆ అడ్రస్ చెప్తే అడిగి పోయి ఏం చేసిండు, హీ సెంట్ వన్ పర్సన్ విత్ మీ హూ కలెక్టెడ్ ద అమౌంట్ ఆఫ్ 1 crore at different locations, that is Manikonda, Banjara Hills, Khairatabad, and we all went to the residence of Charan at Tellapur and dropped the said person with money and reputed back. సో డబ్బులు తెచ్చి ఎక్కడ ఇచ్చిర్రు, ఈ యశోద హాస్పిటల్లోని పెద్ద మనిషికి ఇచ్చిర్రు. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఎలక్షన్లకు పోయినాయి. ఇప్పుడు ఈ అదే దాన్ని ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా పేర్కొనడం జరిగింది. ఎవరు ఈ రాధాకిషన్రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్రావు చెప్పిండు, ఆన్ ద సెకండ్ ఇన్స్టాన్స్ అంటే ఇది రెండోది. ఫస్ట్ ఏమో యశోద హాస్పిటల్కి ₹1 కోటి ఆడాడెత్తుకొచ్చి యశోద హాస్పిటల్ ఇచ్చిండు. ఆన్ ద సెకండ్ ఇన్స్టాన్స్ ఎస్ఐ సాయి కిరణ్ మెట్ దివ్య చరణ్ అండ్ పిక్డ్ అప్ ఎ పర్సన్ ఫ్రమ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్, వెంట్ టు అఫ్జల్గంజ్ అండ్ అగైన్ కలెక్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ about 1 crore and handed over to Divya Charan Rao at Yashoda Hospital, Malakpet. Malli same 1 crore. Further, I also instructed Sai Kiran to escort the cash transaction. My close associate and retired IAS and now politician Mr. Venkatram Reddy, MLC from BRS party. For this purpose, I provided him a new iPhone with SIM card exclusively for this cash transportation. అంటే ఈ సాయి కిరణ్ అనేటువంటి ఎస్ఐకి ఏం చేసిండంటే ఫస్ట్ డే పోగానే ఐఫోన్ ఇచ్చి ఒక సిమ్ కార్డ్ కొత్తది ఇచ్చిండు. ఆ సాయి కిరణ్కి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఈ లెక్క అంతున్నది. నాకు ఒక కొత్త ఫోన్ ఇచ్చిండు, ఒక సిమ్ కార్డ్ ఇచ్చిండు, దాన్నే వాడిన, దాంట్లోనే ఫేస్ టైం కాల్ చేసిన, ఇదంతా అందులో కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఈయన కూడా అదే చెప్తున్నాడు, నేను ఒక ఐఫోన్, ఒక సెల్ ఫోన్, ఒక సిమ్ కార్డ్ ఇచ్చిన అని. మళ్ళీ ఏం చేసినట్టు సాయి కిరణ్ అంతా తెలుసుకున్న తర్వాత నాకు వద్దు సార్ ఇది నేను అని ఇస్తుంటే ఆయన తీసుకోలేదు. లేదు నీ దగ్గరనే ఉంచుకున్నాడట. Venkatram Reddy and his brothers are owners and proprietors of Rajapushpa Constructions. Venkatram Reddy is my childhood friend and family friend. That is the reason his request to escort his money to be used in November elections. Accordingly, I instructed SI Sai Kiran with the help of new iPhone to contacted Mr. Shivacharan Reddy, a neighbor of P. Venkatram Reddy, MLC, and met him at Rajapushpa Greendale Villas, Tellapur, to help him in transportation of money in emergency circumstances, to make him believe that it is to simply help same citizen emergency. Our SI went there and picked up a person and went to various locations and collected cash around 1 crore, returned to Tellapur and handed over to Shivacharan Reddy at Charan. సో ఇట్లా డబ్బులన్నింటినీ కూడా ఒక దగ్గర నుంచి తేవడం, ఒక దగ్గర పెట్టడం, దాన్ని డబ్బులు వీళ్ళే పోలీస్ వెహికల్లో, బొలేరో వెహికల్లో నియోజకవర్గాలకు తరలించడం, ఇదంతా వ్యవహారం జరిగింది. ఇంకా వీళ్ళు చేసింది ఏంటి అంటే ఆయన చెప్పిన ఇది, బట్ ఇన్ఎక్స్పర్ట్లీ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ బీఆర్ఎస్ లాస్ట్ ద ఎలక్షన్స్. ఇదంతా చేసిన తర్వాత కూడా ఎలక్షన్లో ఓడిపోయింది బీఆర్ఎస్ మొన్న. అండ్ యాజ్ ప్రభాకర్ రావు అండ్ ప్రణీత్ కుమార్ హ్యాడ్ ఆల్రెడీ నో ద సేమ్, దే వర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ టు వైప్ ఆఫ్ ఆల్ ట్రేజెస్ ఆఫ్ వర్క్స్ దే హ్యాడ్ డన్ ఇన్ ఎస్ఐబి. అంటే అంతా ఎట్లా మనము ప్లాన్ చేయాలా, ఇవంతా ఈ హార్డ్ డిస్క్లు ఎట్లా తీసేయాలన్న దాని విషయంలో ప్రభాకర్ రావు అండ్ ప్రణీత్ రావు ముందే ప్లాన్ వేసుకున్నారట, ప్లాన్డ్గా ఉన్నారు. దే ఆల్సో డిస్క్లోజ్డ్ విత్ అస్, with ఎవరితో భుజంగరావు, శ్రవణ్ కుమార్ ఆఫ్ ఐ న్యూస్, మైసెల్ఫ్ అండ్ అదర్స్ ఆన్ హౌ టు ఎరేజ్ ఆల్ ద డిజిటల్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆఫ్ అవర్ వర్క్. ఎట్లా చేయాలి దీన్ని? ఇప్పుడు మనం అంతా చేసిన గవర్నమెంట్ మనది కాదు, కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఏం చేయాలి? డేటా అంతా ఏం చేయాలా? దట్ ఈజ్ అవర్ కన్వర్జేషన్ హిస్టరీ ఇన్ ఫోన్స్ యూజింగ్ వాట్సాప్ అండ్ అదర్ యాప్స్, ఇమేజెస్, వీడియోస్ ఇన్ గ్యాలరీ ఎట్సెట్రా. అండ్ వీ ఆల్ డిసైడెడ్ టు ఫార్మాట్ అవర్ ఫోన్స్. ఫస్ట్ మనం మన ఫోన్లను ఫార్మాట్ చేయాలన్నారట. ట్యాబ్స్, పర్సనల్ ల్యాప్టాప్స్, మొత్తం మన దగ్గర ఉన్న డేటా మొత్తం మనం ఫస్ట్ ఫార్మాట్ చేయాలి. సో ఆ పని చేసిరు. ఆల్సో ఇట్ వాస్ డిస్కస్డ్ టు డెస్ట్రాయ్ ఆల్ రికార్డ్స్ ఇన్ ఎస్ఐబి ఇన్వాల్వింగ్ ద పొలిటికల్ వర్క్స్ డన్ బై ప్రణీత్ కుమార్ అండ్ ప్రభాకర్ రావు బై డెస్ట్రాయింగ్ హార్డ్ డిస్క్స్ అండ్ సిస్టమ్స్ అండ్ సర్వర్స్ ఆఫ్ ఎస్ఐబి, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్స్ అండ్ ఓపెన్ డ్రైవర్స్, పేపర్స్, డైరీస్, printouts, etc. Accordingly, we erased all evidences of our works, our association, etc. In our devices and in SIB, Prabhakar Rao and Pranith Kumar did the same. So, అందరూ కూడా అదే పని చేసిరు. మొత్తం అంతా ఎరేజ్ చేసిరు, పేపర్లు తలగబెట్టిరు, హార్డ్ డిస్క్లు కోసిరు, మొత్తం తీసుకుపోయి మూసినది ఎత్తేసిరు. Soon after election results, as BRS lost, I resigned my OSD post.
అంతా అయిపోయింది కదా, అంతా చేసిండు, మొత్తం సలబడ్డాడు, పోయి పోస్ట్కి రిజైన్ చేసిండు. సో ఇది ఒక హిస్టరీ అయితే. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్లో వీళ్ళు 2 కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పేపర్స్ని సబ్మిట్ చేయడం జరిగింది ఇందులో, ఈ రిమాండ్ కేస్ డైరీలో, అంటే మొత్తం టోటల్గా. దీంట్లో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. హ్యాస్ మిస్టర్ ప్రభాకర్ రావు, చీఫ్ ఆఫ్ SIB, హ్యాడ్ స్టార్టెడ్ వన్ స్పెషల్ టీమ్ అండర్ మిస్టర్ ప్రణీత్ కుమార్, ఇన్స్పెక్టర్, టు మానిటర్ ద పర్సన్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్. ప్రణీత్ రావుని పెట్టిండి ఎవరు? ప్రభాకర్ రావు. దేనికోసం? అపోజిషన్ పార్టీలో ఉన్న లీడర్లని మానిటర్ చేయడంతో పాటు అండ్ అదర్ అసోసియేషన్స్ హూ క్రియేట్ పొలిటికల్ ట్రబుల్ టు సీఎం కేసీఆర్ అండ్ TRS. ఎవరైతే కేసీఆర్కి ఇబ్బందిగా పరిణమించారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయమని. I used to get lot of information from Pranith Kumar based on monitoring of phones of political parties' opponents and their associates, their supporters and financiers. సో ఇట్లా అందరికి సంబంధించిన డేటాను రాధాకిషన్ రావు తెలుసుకుంటూ ఉండేవాడు. సమ్ టైమ్స్ I used to ask them to send such information to me through our CP to not to make it very suspicious. Accordingly, sometimes for any highly important work as per our plan, either SIB chief or from CM, messages would come to our CP who used to ask me to execute in normal course. This was only to not to give any scope for unnecessary issue and to show that I am working as per CP's instructions, asking the SIB chief. సో ఈయన ఏంటంటే అంత లీగల్గా ఉండాలి అన్న దాంట్లో భాగంగా ప్లాన్డ్గా ఎక్కడెక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ రావాలో అక్కడెక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అన్న దాంట్లో భాగంగా ఈయన వర్కౌట్ చేస్తాడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మనం ఇంతకుముందు చెప్పిన దాంట్లో భాగంగా ఫామ్ హౌస్ కేసు. వన్ మేజర్ వర్క్ వీ డిడ్ ఇన్ 2022 in the month of October was related to Moinabad farm house MLA's poaching case. తెలుసు కదా, పైలట్ రోహిత్ రెడ్డి అండ్ మిగతా మొత్తం 4 ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడు పోతుండే మేము స్టింగ్ ఆపరేషన్ చేసి ఏదో పట్టుకున్నామని పెద్ద సినిమా క్రియేట్ చేశారు కదా. సో ఆ కేసుకు సంబంధించి కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ అందులో నందకుమార్ని ఇది చేసి మొత్తం వ్యవహారం అంతా నడిపినట్టు ఇందులో ఉన్నది. సో ఆయన కూడా మనం వెరీ సూన్ ఇంటర్వ్యూ చేద్దాం, గతంలో కూడా చేసినాం. That was in the last week of October 2022 at the time of Munugodu Assembly by-elections, wherein Mr. K. Rajagopal Reddy, Congress MLA, had resigned and joined BJP. తెలుసు కదా మనకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యాడు. సీఎం కేసీఆర్ took it prestigiously to defeat BJP in Munugodu to put a break to the growth of BJP after continuous victories in Dubbaka and Huzurabad by-elections. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు ఎలక్షన్ గెలవడానికి వీల్లేదు బీజేపీ. సో కేసీఆర్ ప్లాన్ వేసిండు. ప్రాబబ్లీ సమ్ టైమ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్, వన్ డే ప్రభాకర్ రావు డిస్కస్డ్ విత్ మీ దట్ సీఎం కేసీఆర్ హ్యాడ్ got an information from one MLA pilot Rohit Reddy that some persons claiming to be influential in BJP are in touch with him, asking him to leave BRS and join BJP along with some more MLAs. అంటే ప్రభాకర్ రావు రాధాకిషన్ రావుకి చెప్పిండట, నాకు కేసీఆర్కి ఒక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనే తాండూరు ఎమ్మెల్యే చెప్పిండు, మమ్మల్ని బీజేపీ అడుగుతున్నది, బీజేపీలోకి జాయిన్ అవ్వమని మీతో పాటు మిగతా కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి అని అడుగుతున్నది, అది కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ పోయింది అని పైలట్ రోహిత్ రెడ్డి చెప్పిండని ప్రభాకర్ రావు రాధాకిషన్ రావుకి చెప్పిండు. దెన్ సీఎం కేసీఆర్ థింకింగ్ టు యూజ్ ఇట్ టు కార్నర్ బీజేపీ had asked the SIB to monitor the same by putting surveillances over those private persons, and the MLA and the SIB Pranith Kumar did the surveillance and provided one audio clip by intercepting the cell phones. The same audio clip was given to KCR and he ordered us to plan to lay a trap by strictly instructing the MLA Rohit Reddy to cooperate with us. Accordingly, the MLA enticed the private persons, one Mr. Nandakumar unnaru kada, Nandakumar and 2 lesser known Swamijis to come to a farm house near Aziz Nagar near Moinabad as per our plan. I had procured spy cameras for this purpose by sending my task force officers Mr. Srinath Reddy, Inspector, and Mr. Srikanth SI to Delhi through some contacts and got them fixed in the farmhouse by our టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్. సో వీళ్ళంతా కూడా ఎట్లా తెలుసుకున్నారంటే మొత్తం ట్యాప్ చేసి ఫోన్లన్నీ ట్యాప్ చేసి మొత్తం వ్యవహారం ఎట్లా నడుస్తున్నది, వీళ్ళందరిని ఎక్కడికి తీసుకుపోవాలి ఏంటి అనేది మొత్తం వ్యవహారం అంతా నడిపించారు.
మిస్టర్ అశోక్ రెడ్డి అంటే దీనికి కెమెరాస్ ఇవన్నీ కూడా మొత్తం కొన్నారు. ఇదంతా కూడా రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో జరిగింది. మిస్టర్ అశోక్ రెడ్డి, మిస్టర్ మల్లికార్జున్ అండ్ మిస్టర్ శ్రీకాంత్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వన్ డే బిఫోర్ ఇట్ సెల్ఫ్ ద సీఎం కేసీఆర్ పెద్ద ఆయన హ్యాడ్ ఆల్సో ఆస్క్డ్ 3 more MLAs from different communities to be part of it. He had instructed the local police also to cooperate and work with us. The operation was carried out and the Cyberabad SOT police took further action. Later the sit was formed and KCR wanted the arrest of Mr. BL Santosh, BJP national level leader, to make the case strong so that BJP would come for compromise and it can be used to get rid of the ED case on his daughter MLC Kavita. సో 2 కార్యాలు కంప్లీట్ చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసిండు. ఒకటి, బీజేపీని మునుగోడు ఎలక్షన్లో దెబ్బ కొట్టాలంటే దీన్ని ముందు పెట్టి ఈ స్టింగ్ ఆపరేషన్ చేసి మొత్తం కొలాప్స్ చేసేయాలి, బీజేపీని వాళ్ళని దెబ్బ కొట్టాలనేది ఒక ప్లాన్ వేసిండు. రెండోది, బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టి బిఎల్ సంతోష్ని ఇన్వాల్వ్ చేసి దాన్ని అరెస్ట్ చేసి బీజేపీని తన గ్రిప్లోకి తీసుకొని కల్వకుంట్ల కవిత మీద ఈడీ కేసులు లిక్కర్ సారా దందా ఉంది కదా, దాని నుంచి ఆమెను బయటపడేయాలన్న ఒక పెద్ద ప్లాన్ వేసిండట. సో ఎంత గొప్పడు చూడండి. హవెవర్, డ్యూ టు ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ సమ్ సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ కేరళ, వన్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ మాతా అమృతానందమయి ఇన్స్టిట్యూషన్ ఎస్కేప్డ్ పోలీస్ అప్రహెన్షన్ అండ్ లేటర్ ఎస్పీ రమా రాజేశ్వరి, గట్టు మల్లు, ఇన్స్పెక్టర్ SIB and some others went sent to Kerala in chartered flight, but the work could not be completed. So వీళ్ళందరినీ ఏం చేసింది, పోలీస్ ఆఫీసర్లందరినీ కేరళకు పంపించిండు. ఎవరిని? బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి, బిఎల్ సంతోష్ని తీసుకొస్తానికి వీళ్ళందరినీ పంపించిండు. కానీ అది ఫెయిల్ అయిపోయింది. ద కేస్ వెంట్ టు హైకోర్ట్, వర్ నాట్ టు అరెస్ట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ అండ్ దెన్ ద సిట్ కేస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు CBI. ఏమైంది, ఆయనకి నాట్ టు అరెస్ట్ ఆర్డర్ వచ్చింది, ఈ కేసు CBIకి వెళ్ళిపోయింది. పెద్ద ఆయన ఎవరు, సీఎం కేసీఆర్ వాజ్ వెరీ యాంగ్రీ, మస్తు కోపం మీద ఉన్నాడట. ఇంత అనుకుంటే ఇంత చేస్తే ఎటు కాకుండా చేసిరు మీరని, వెరీ యాంగ్రీ ఫర్ నాట్ కంప్లీటింగ్ ద వర్క్ యాజ్ పర్ హిజ్ ఎక్స్పెక్టేషన్. నేను అనుకున్నది రీచ్ అవ్వలేదు అని. ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్ యాజ్ who had reappointed me 2 times and posted in city task force after my retirement in 2020. సరే ఆయన చెప్పుకున్నాడు. Simultaneously during Munugodu by-elections at the same time, we were tasked with seize of money belonging to all relatives and associates of Komatiredi Rajagopal Reddy, BJP candidate in Munugodu. From CM office also, the names and phone numbers of such persons was being sent me త్రో అవర్ CP ఫర్ ట్రాకింగ్ దెమ్. సో రాజగోపాల్ రెడ్డికి ఎవరెవరైతే డబ్బులు ఇస్తున్నారో మునుగోడు ఎలక్షన్స్కి వాళ్ళని ట్రాప్ చేయడానికి ఈ CM ఆఫీస్ నుంచే వచ్చిందట. ఈ దందాల మొత్తం కేసీఆర్ ఉన్నాడు. ఐ యూజ్ టు సీక్ ద హెల్ప్ ఆఫ్ SIB ప్రణీత్ కుమార్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్ త్రో ఇంటర్సెప్షన్ ఆఫ్ దేర్ సెల్ ఫోన్స్. ఇప్పుడు అందరికీ ఫోన్లు ఎవరికి పోతాయి, ప్రణీత్ రావు పోతాయి. ఎందుకు? ఫోన్ ట్యాప్ చేసేందుకు. ట్యాప్ చేసేది ఆ ప్రణీత్ రావే, దాని కింద ఒక 30 మంది పెట్టిండు. సో ఎవరెవరు ఫోన్లు చేయాలన్నా ప్రణీత్ రావుకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. పలానా ఫోన్ ట్యాప్ చేయాలని ట్యాప్ చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళకి ఇస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఐ రిమెంబర్ టు హ్యావ్ షేర్డ్ ఏ హ్యాండెడ్ రిటర్న్ నోట్ ఫ్రమ్ CMO కంటైనింగ్ నేమ్స్ ఆఫ్ G. Vivek అండ్ రాజగోపాల్ రెడ్డిస్ అసోసియేట్స్ టు SIB ఫర్ మానిటరింగ్ టు గెట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాష్ మూవ్మెంట్ ఆఫ్ BJP. సో ఇప్పుడు వివేక్ గారు ఎవరైతే ఆయన మునుగోడు ఎలక్షన్లో డబ్బులు అక్కడ ఇక్కడ కొంత వ్యాపారవేత్త కాబట్టి ఆయన సహాయం బీజేపీ తీసుకున్నదో, ఆయన అండ్ రాజగోపాల్ రెడ్డి ఇద్దరికి సంబంధించిన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేయమని ప్రణీత్ రావుకి టాస్క్ ఇచ్చిండు, పేపర్ మీద రాసి పేర్లు. సిమిలర్లీ ప్రణీత్ కుమార్ షేర్డ్ అవుట్కమ్ ఆఫ్ మానిటరింగ్ నెంబర్స్ ఆఫ్ శ్రీ జనార్దన్ PA టు శ్రీ ఈటల రాజేందర్ PA ఫోను. అపాన్ సచ్ ఇన్ఫర్మేషన్ అప్రాక్సిమేట్లీ 90 lakhs అంటే 90 లక్షలు వర్ సీజ్డ్ బై మై టీమ్స్ ఎట్ నియర్ భారతీయ విద్యా భవన్. సో 90 లక్షల రూపాయలు సీజ్ చేసిరు ట్యాప్ చేసి జూబ్లీహిల్స్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు జూబ్లీహిల్స్ PS. ఇన్ ఫ్యాక్ట్ శ్రీ ఈటల రాజేందర్ ఫార్వర్డెడ్ దిస్ మనీ టు మునుగోడు BJP కంటెస్టెడ్ క్యాండిడేట్ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫర్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్. సో ఈటల పంపిస్తున్నారట ఎలక్షన్ ఖర్చుల కోసం ఆ డబ్బులు. దాన్ని పట్టుకున్నారు ఎట్లా? ఫోన్ ట్యాప్ చేసి. ఎవరు ఫోను? జనార్దన్ PA. వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసి. In the second week of October 2022,
during Munugodu by-elections based on the information shared by Praneeth Kumar under the directions of Prabhakar Rao. My team headed by Inspector T. Srinath Reddy intercepted Gunta Sai Kumar Reddy, Kunde Mahesh, ఎవరు వీళ్ళంతా రాజగోపాల్ రెడ్డి అసోసియేట్స్. ప్రణీత్ రావు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవ్వగానే రాధాకిషన్ రావు ఒక పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేసిండు. అపాయింట్ చేసి 3,50,00,000 పట్టుకున్నాడు. ఎక్కడ? మ్యారియట్ హోటల్ ట్యాంక్ బండ్ దగ్గర. ఇంతమంది మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. సో ఇట్లా 3,50,00,000 రాజగోపాల్ రెడ్డి పైసలు ఆడబట్టుకున్నారు. అండ్ దాంతోపాటు ఇప్పుడు నేను మల్లన్న ఫోటో పెట్టిన తమ్నేల్లో దేనికి అంటే చూడండి. సిమిలర్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2021 చింతపండు నవీన్ ఎట్ తీన్మార్ మల్లన్న, ఏ ఫ్రీలాన్స్ న్యూస్ రీడర్ ఆన్ యూట్యూబ్ వాజ్ అరెస్టెడ్ by us on the instructions of SIB chief in some extortion case booked against him in చిలకలగూడ ఏరియా. అండ్ ఫస్ట్ 75 days అరెస్ట్ జైల్లో పెట్టారు కదా, ఆ కేసు ఇది. హీ ఈజ్ ఏ సివియర్ క్రిటిక్ ఆఫ్ సీఎం కేసీఆర్. పెద్ద ఆయన విమర్శకుడు, పెద్ద విమర్శకుడు కేసీఆర్ పరిపాలన పట్ల, విధానాల పట్ల. అండ్ యూజ్ టు ఇరిటేట్ హిమ్, బాగా ఇరిటేట్ చేసింది కేసీఆర్ని. హిమ్ విత్ హిస్ కంటిన్యూస్ క్రిటిసిజం ఆఫ్ కేసీఆర్, his family members and government policies. He had contested MLC graduate constituency elections in early 2021 and had given fight to TRS party. SIB chief had been asked by CM to put him under continuous surveillance, and Praneeth Kumar used to share information about Teenmar Mallanna to me regularly based on his surveillance. సో తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఫోన్ కూడా ట్యాప్ చేయమని రాధాకిషన్ రావు ప్రణీత్ రావుకు చెప్పగానే ప్రణీత్ రావు ఆయన ఫోన్ మల్లన్న ఫోన్ కూడా ట్యాప్లో బట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాధాకిషన్ రావుకు ఇస్తూ ఉన్నాడు. వీ ఆల్సో యూజ్ టు డిస్కస్ అబౌట్ టీచింగ్ హిమ్ ఎ లెసన్ సివియర్లీ సో దట్ హీ బికమ్స్ సైలెంట్ కంప్లీట్లీ. ఇన్ December 2022, based on some post criticizing CM KCR and BRS party, SIB had provided information about Sunil Kanugolu's office in Cyberabad limits and city police CCS and had conducted raid with our assistance and many electronic gadgets containing data was seized. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సునీల్ కనుగోలు ఆఫీస్ మీద కూడా రైడ్ చేసిరు. అది కూడా ఎట్లా ట్యాప్ చేసే. I don't know what happened to that case or those electronic gadgets seized by CCS, but it became a big issue saying that the raid was conducted to obstruct the work of Congress party by illegally seizing devices to get their confidential data related to party and its leaders and supporters. ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ వేరే పార్టీలు ఏమేమి మాట్లాడుకుంటున్నాయి, ఏమేమి స్ట్రాటజీని అమలు చేస్తున్నాయని ఒక స్ట్రాటజిస్ట్ ఆఫీస్ మీద దాడి చేసి మొత్తం ఇల్లీగల్గా వాళ్ళ డేటానంతా లాగిండు. అట్లా కూడా నువ్వు గెలవాలి నీ బతుకు. ఇగో I know B. Srinivas Rao of Pratima Group and family members very well and they are close to BRS party leaders. ఎవరి ప్రతిమ హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న కరీంనగర్ నుంచి పోటీ చేసింది కదా వినోద్ రావు, ఆయన బ్రదర్. Similarly, I know Yashoda Hospital owners and officers working with Yashoda Group since long, and I know that Yashoda Hospital management supports BRS party in election funding by pooling hard cash well in advance. దొంగ హాస్పిటల్ ఇది, శవాలకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్. వీడు జనాన్ని రక్తం తాగి పార్టీలకు ఫండింగ్ ఇస్తూ ఉన్నాడు వీడు. ఈ హాస్పిటల్ కూడా ఇందులో ఉన్నది. సిమిలర్లీ ఐ నో అసలు హాస్పిటల్ అనేది ఎట్లా నడవాలా? హాస్పిటల్ పేరు హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండదు, ట్రస్ట్ పేరుతో నడుస్తాయి హాస్పిటల్. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడవాలి హాస్పిటల్స్ అన్నవి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? జనం రక్తం తాగి జనాన్ని చంపి పార్టీలకి ఫండింగ్ చేస్తున్నాయి. సిమిలర్లీ ఐ నో మిస్టర్ పి వెంకట్రామిరెడ్డి, now a politician in BRS party since long, and his family company Rajapushpa Constructions also funds to BRS party during elections. I know one Mr. Damodar Rao, relative of Naveen Rao MLC since long, and he does real estate business. Mr. Naveen Rao MLC and one Shravan Kumar Rao iNews are close, and they use it to provide lot of information on political opponents of BRS party to SIB chief and Bhujangarao additional SP intelligence for further surveillance. ఇట్లా ఈ దొంగలంతా ఒక దగ్గర చేరిరు అనమాట. సో మొత్తానికి దీని తర్వాత రాధాకిషన్ రావుని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం అంతా నడిచింది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది.
ఇది నేను జస్ట్ రాధాకిషన్ రావుకి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ని మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇందులో బీఆర్ ఇంకా మిగతా వాళ్ళు భుజంగరావు, తిరుపతన్న వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కనుక మనం ఒక్కసారి తీస్తే ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళ ఇంక్లూడింగ్ ఫోన్స్ ఎవరెవరు ట్యాప్ చేసిన డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఓవరాల్గా ఇది రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్, రిమాండ్ కేస్ డైరీలో ఉన్న వివరాలు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఒక్కసారి ఆలోచించండి. అయినా కూడా ఓడిపోయారు. చూడండి ప్రజలు ఎంత గొప్ప తీర్పునిచ్చారో, అయినా కూడా ఓడిపోయారు. ఒకవేళ ఈసారి గెలిచుంటే ఒక్కసారి ఊహించుకోండి పరిస్థితి, ఒక్కసారి ఊహించుకోండి ఈ సిచ్యువేషన్ ఎట్లుండేదో. సో మరి ఈ ప్రభుత్వం ఈ కేసు మీద ఎంతవరకు విచారణ నిష్పక్షపాతంగా జరిపి ముందుకు తీసుకెళ్తుంది అన్నది చూడాలి. సో కన్సర్న్ ఆఫీసర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సిపి పనిచేస్తున్నారు కాబట్టి ఆయన మీద చాలా నమ్మకం ఉన్నది. ఆయన హానెస్ట్ ఆఫీసర్గా ఉన్నారు హైదరాబాద్ సిపిగా. గతంలో కూడా ఆయన పనితనం చాలా గొప్పగా ఉన్నది. సో మనకున్న అంచనా ప్రకారం ఆయన ఆ పదవిలో ఉన్నంతకాలం ఈ కేసు దారి తప్పే అవకాశం అయితే లేదు. ఒకవేళ పొరపాటున కనుక ఆయన వేరే ఏదో రీజన్స్ పెట్టి ఆయన తప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం దీన్ని డస్ట్బిన్లో పడేస్తున్నట్టే లెక్క. చూడాలి ఏం జరుగుద్దో, ప్రతి విషయాన్ని మనం గమనించాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.